ఒంటి మామిడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆడెపు శ్రవంతి దయాకర్ విస్తృత ప్రచారం. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటి మామిడిపల్లి గ్రామంలో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతుంది. సర్పంచ్ పదవికి బీజేపీ బీఆర్ఎస్ పదవితో బరిలో నిలిచిన ఆడెపు శ్రవంతి దయాకర్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రతి వార్డును సందర్శిస్తూ ప్రజలను కలిసి శ్రవంతి ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. మీడియాతో మాట్లాడిన వారు ఒంటి మామిడిపల్లి గ్రామంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అవకాశం కల్పిస్తే గ్రామ అంతర్గత అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఆదరణతో తనను అధిక మెజారిటీతో గెలిపించాలని శ్రవంతి దయాకర్ విజ్ఞప్తి చేశారు. గెలిపియండి. తర్వాత వచ్చే నిధులు కూడా ప్రతి మీరు ఏది చెప్పినా కానీ దానికి అన్నిటికీ ముందుకొచ్చి మేము మా వంతు సహకారం చేస్తూనే ఉంటాం. అంత గ్రామానికే వృద్ధి చేయాలంటే మేము ముందరికేసి మమ్మల్ని గెలిపియండి. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామము ఆడెపు దయాకర్ శ్రవంతి ఒంటిమామిడిపల్లి సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తు. గతంలో నేను 2015 నుండి 2020 వరకు గతంలో నన్ను యునానిమస్గా ప్రజల ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. ఆశీర్వాదంతో ఆ పాత గ్రామ పంచాయతీ స్థలం తీసుకుని ఒక గ్రామ పంచాయతీ కట్టడం జరిగింది. అలాగే ఒక మహిళా బిల్డింగ్ కట్టడం జరిగింది. గ్రామస్తులు అందరి సహకారంతో ప్రతి ఇంటికి గడప గడపతోటి కొండ్రాయి నిర్మించడం జరిగింది. ఎల్లమ్మ గుడి నిర్మించడం జరిగింది. దాతల సహకారంతో గాంధీ విగ్రహం కానీ, ఆంజనేయ స్వామి విగ్రహం కానీ, జయశంకర్ సార్ విగ్రహం కానీ, ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం కానీ, అందరూ గ్రామస్తులు అందరూ సీసీ రోడ్లే కానీ, తర్వాత పాఠశాల కానీ నా సొంత నిధులతోటి ఆంజనేయ స్వామి గుడి ముందు ఉన్న రేకుల షెడ్ నా సొంత నిధులతో కానీ ఒక పోచమ్మ గుడి నిర్మించడం జరిగింది. దీనికి అందరూ మా గ్రామస్తులు ఎల్లవేళలా సహసహకారాలు అందించి నన్ను ముందుకు తీసుకునేందుకు మరొకసారి నేను ఇండిపెండెంట్గా వేద్దా అంటే నేనున్నా మీకు అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నా దగ్గరకు వచ్చి నాకు మద్దతు ఇవ్వడం వల్ల నాకు 7 వార్డు నెంబర్లు భవన గుర్తు ఒక 2 గ్యాస్ పోయి ఒక స్టూల్ వచ్చింది. అత్యధిక మేరతోటి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లవేళలా 24 గంటలని గ్రామం ప్రజల కోసమే పనిచేసుకుంటూ నా శాశక్తి వరకు నేను నా సొంత నిధులతో పాటు గ్రామాభివృద్ధితో పాటు అందరి నాయకులను కలిసి కట్టుకొని ఒక 5 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చే ఉంటే ఈ గ్రామ రూపురేఖలు మార్చేందుకు శక్తి న్యాయవర్చ లేకుండా పనిచేసి ఈ ఒంటిమామిడిపల్లికు మరో ఆదర్శ గ్రామం తీసుకొచ్చేందుకు గ్రామంలో ఉన్న అందరూ నాయకులు, ముఖ్య నాయకులు, అన్ని పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, మహిళా తల్లులు, పెద్ద మనుషులు, గ్రామ యువత కూడా అందరికీ యువతకు కూడా ఈ రోజు నేను సభాముఖంగా తెలియజేయాలంటే వాళ్ళకు ఒక జిమ్ సెంటర్ ఓపెన్ చేద్దామని చూస్తున్నా. తర్వాత గ్రంథాలయం ఒకటి, తర్వాత మహిళలకు కూడా ఒకటి, వివో బిల్డింగ్ ఒకటి, తర్వాత ఒక 2 కుల సంఘాలకు కూడా నేను కమిటీ హామీ ఇస్తున్నా. ఈరోజు రేపు దయాకర్రావు గారు వచ్చినాక ఇద్దాం అనుకున్నా, కానీ ఈ రోజే నేను ఇస్తున్నా. లక్కమార్ సంఘానికి ఒకటి, తర్వాత కురుమోళ్ళు ఉన్నారు, యాదవ్లకు కూడా అయి ఉన్నది. తర్వాత వీళ్ళందరికీ నేను 5 ఏళ్లలో వాళ్ళకి ఒక ఆస్తి ఇచ్చి నేను పోతాను. 5 ఏళ్లలో వాళ్ళకి ఆస్తి స్థిరస్థాయించిన తర్వాత నాకు అవకాశం సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళు ఎన్నదండలు ఉండి ఈ గ్రామంలో ఓట్లు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరూ నేను ఉన్నా అని చెప్పి నా తలుపు తట్టడం వల్ల నేను ఇండిపెండెంట్ అభ్యర్థికి రావడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ నాకు సపోర్ట్ చేసింది. మీ అందరి తలలో నాలుగలుగా ఉండి మీ కష్టం వచ్చిందంటే తలుపు తడితే నేను 24 గంటలు మీ అందుబాటులో ఉంటా. నేను ఊరు కోసం కష్టపడతా, గ్రామాభివృద్ధికి కష్టపడతా. మరియు మా సతీమణి శ్రవంతికి ఉంగరం గుర్తుకు ఓటేసి నా వార్డు నెంబర్ను కూడా గెలిపించి గ్రామాభివృద్ధిలో చెరులో నీళ్లు నింపడానికి కానీ, తర్వాత సీసీ రోడ్లే కానీ, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కానీ, గ్రామ పంచాయతీ నిధులు కానీ, రామాలయ అభివృద్ధి కోసం ముందుగా రామాలయం నిర్మాణం చేద్దామని చూస్తున్నాము. తర్వాత ఈ గ్రామంలో గోడగుడ్డ సీసీ రోడ్డు నేను 5 సంవత్సరాలు నా శాయశక్తులు ఉన్నంత వరకు ఈ గ్రామం కోసం కష్టపడి గ్రామంలో ఈ అవకాశం వచ్చిన తర్వాత నేను 100% గ్రామాభివృద్ధికి పాల్గొంటా. ఏ చిన్న పని ఉన్నా కానీ దొడ్లకాడికి పోయే బాటలు కానీ, తర్వాత సభకు పోయే బాట కానీ, ఇటు పోయే లక్ష్మీపురం లింక్ రోడే కానీ, నాగపురం లింక్ రోడే కానీ, బీరన్న గుడి కానీ, ఏదైనా కానీ మా నాన్నగారు చనిపోతే ఒక డెడ్ బాడీ ఫీచర్ కూడా గ్రామానికి ఇవ్వడం జరిగింది. నేను నా సొంత నిధులు కూడా దాదాపు గ్రామం ఒక 15 లక్షల దాకా ఖర్చు పెట్టి చేయడం జరిగింది సొంత నిధులతోటి. ఇక ముందు కూడా గ్రామంలో ఉండే నిధులతో పాటు మా అందరి సహసహకారాలతోటి రామాలయం కానీ, గ్రామంలో ఇంకేమైనా డెవలప్మెంట్ చేయాలంటే అందరినీ కలుపుకొని పోయి మీ అందరి కులాలతోటి అందరితోటి కలుపుకొని నేను అందరినీ ముందుకు తీసుకొస్తా అని చెప్పి ఈ అవకాశం వచ్చిన గ్రామ ప్రజలకు, మహిళా తల్లులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉంగరం గుర్తుకు ఓటేసి మా సతీమణి శ్రవంతిని మరి నా తోటి వార్డు నెంబర్లు అందరి 10 మంది గెలిపాలని మీ అందరికీ పెన్షన్లే కానీ, కళ్యాణ లక్ష్మి చెప్పులే కానీ, ఆరోగ్య
ఆరోగ్యశ్రీ కానీ మీకు ఏ అవసరం వచ్చినా కానీ నేను అందుబాటులోనే ఉంటా. 5 ఏళ్లలో నాకు ఒక్కరోజు కూడా నేను ఒక్కరి దగ్గర కూడా 5 రూపాయలు కూడా తీసుకోలే. నా ఇంటికి వచ్చినాకే నేను సర్వీస్ చేసిన. ఏ పెన్షన్లే కానీ, ఏ కళ్యాణ లక్ష్మి కానీ, ఏ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కానీ, సీసీ రోడ్లు కానీ అడగంగానే అన్న అంటే నేను ఉన్నా అంటూ ఊళ్ళో ఉంటా. దయచేసి నాకు అవకాశం ఎలా కోరుకుంటాను.